నమస్కారం. ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జగన్పల్లి మండలంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం నెగ్గిన కౌన్సిలర్లు, పదవి కోల్పోయిన చైర్పర్సన్ వినీతా పవన్. మున్సిపల్ చైర్మన్ పదవిని తాము దక్కించుకుంటాం. మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. లాలన వృద్ధాశ్రమం మరియు అపురూప వెంకటేశ్వర ఆలయం దర్శించుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి భారీగా పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఏసీపీ జగదీష్ చందర్. వేల్పూర్లో ఎంపీపీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆధ్వర్యంలో పీఆర్టీయూ క్యాలెండర్ల ఆవిష్కరణ. 100 పడకలు మరియు 200 పడకల ఆసుపత్రుల్లో సిబ్బందిని అలాగే వైద్యులను ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్య సేవలు అందించే దశగా కార్యాచరణ రూపొందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో గల లాలన వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి స్థానికంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మాణాలకు అనుగుణంగా ఆసుపత్రుల్లో వైద్యుల నియామకాలు అలాగే సిబ్బందిని భర్తీ చేయడం పట్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. గ్రామీణ పట్టణ స్థాయి విషయంలో కూడా ప్రణాళిక తయారు చేసి నాణ్యమైన వైద్య సేవలు విస్తృతం చేస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార పార్టీ ప్రతినిధి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, లాలన వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు పైపుల రాజరెడ్డి, విజయ్ విద్యా సంస్థల అధినేత అమృతలత మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. హాస్పిటల్ 100 పడకలు, 200 పడకలు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, చివరకు స్టాఫ్ ఉంది. నేషనలైజ్ దానికి అనుగుణంగా సిబ్బంది కూడా మనం ఫిలప్ చేయాలి. ఏ వ్యవస్థ తీసుకున్నా ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది సామాన్యుడికి సంబంధించిన విద్యా వైద్యం. ఇక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుగుణంగా అవసరం ఉన్న విద్యాశాఖలో టీచర్లు లేదా వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, దానికి ఆ రేషనలైజ్ పద్ధతి ఎందుకు పాటించాలి? ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటున్నాం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కొనసాగిన అవిశ్వాస తీర్మానంలో ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. మొదటిసారి మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు కమిషనర్ ప్రసాద్ చవన్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అవిశ్వాస తీర్మాన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మాన అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానంలో అవినీతి ఓడిందని అన్నారు. ప్రజలకు న్యాయపరమైన పాలన అందించడంలో బీజేపీ ముందుంటుందని, కౌన్సిలర్లు సైతం బీజేపీ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు తదితరులున్నారు. ఏదైతే జరిగిన వ్యవహారం ఉందో ఇక్కడ దాని మీద ప్రజా విజయం అనుకోండి. ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీ. అందరూ వాళ్ళే అంటున్నారు బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు
మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూరు ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సుఖ సంతోషాలు ఉంటారు, అక్రమాలు అవుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలి. అవిశ్వాసం నెగ్గిన కౌన్సిలర్ చైర్మన్ ఏమంటున్నారు అంటే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కలిసిపోయారని అంటారు. మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు? చాలా మంది మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరే ఉన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే అసలు ఇండియాలో లేడు. అది ఇంటర్పోల్ ఆర్డర్ జారీ చేసింది, అది ఎక్కడ ఉన్నాడో వారికి తెలియదు. ఆర్డర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంకా వేరే ఆడికి మురళీడు. ఆలయాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సుడిగాలి పర్యటన చేశారు. మొదట జగన్పల్లి మండలంలోని దేవుని తాండాలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంను సందర్శించారు. ఆలయ కమిటీ వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాసరెడ్డితో పాటు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనుచరులతో కలిసి జగన్పల్లి వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్లు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపంను మంత్రి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి, పైపుల రాజారెడ్డితో కలిసి కళ్యాణ మండపంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ తిరిగి మంత్రి పరిశీలించారు. గత కొద్ది రోజులుగా ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. మున్సిపల్ కార్యాలయంలో నేడు నిర్వహించిన అవిశ్వాస సమావేశంలో అసమ్మతి కౌన్సిలర్లు తమ పంతాన్ని నెగ్గారు. ప్రత్యేక అధికారి ఆర్డీఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో భారీ బందోబస్తు నడుమ అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. అవిశ్వాసంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు బీజేపీ పార్టీ కౌన్సిలర్లు పాల్గొని అవిశ్వాసాన్ని నెగ్గారు. అవిశ్వాస తీర్మానంలో పండిత్ వినీత పవన్ను తొలగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశం అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేరుగా బస్సులో తిరిగి క్యాంపుకు బయలుదేరి వెళ్లారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన చైర్మన్గా పదవి బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారని ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకే 2 కౌన్సిలర్లు చైర్మన్ బరిలో ఉన్నారు. సమావేశ అనంతరం ప్రత్యేక అధికారి ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని, తీర్మాన అంశాన్ని పై అధికారులకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్ చవాన్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, బీజేపీ పార్టీ కౌన్సిలర్లు తదితరులున్నారు. హైదరాబాద్లో మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుతో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం చెప్పారు. అనంతరం కేసీఆర్ను కలిసిన జగన్మోహన్ రెడ్డి పరామర్శించి పలు అంశాలపై చర్చించారు. స్థానికంగా కేసీఆర్ ఏర్పాటు చేసిన విందులో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానానికి పట్టుపట్టారు. చైర్పర్సన్ భర్త మరిది చేష్టలతో విసుగు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని సంతకాలతో అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ వినోద్ కుమార్ ప్రత్యేక అధికారిగా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో నేడు అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లతో పాటు బీజేపీ పార్టీకి చెందిన 4 కౌన్సిలర్లు సమావేశంలో పాల్గొన్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్పర్సన్ పండిత్ వినీతాపై అవిశ్వాస తీర్మానానికి తెరలేపడంతో గత కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. నేడు జరిగిన అవిశ్వాస తీర్మానంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. రానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘురాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను
డిఐఈఓ తనిఖీ చేశారు. కళాశాలలో లెక్చరర్లతో మాట్లాడి సిలబస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఐఈఓ రఘురాం మాట్లాడుతూ రానున్న పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని, అందుకుగాను ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. లెక్చరర్లు సైతం విద్యార్థులను మోటివేట్ చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు రావాలని, అదేవిధంగా ప్రాక్టికల్స్లో సైతం పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం, లెక్చరర్లు తదితరులున్నారు. లెక్చరర్స్ మెయింటైన్ చేయాలని పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట స్టడీ అవర్స్ కూడా చెప్పి పిల్లలను మంచి స్థాయికి తీసుకురావాలని నేను ప్రిన్సిపల్కు రిప్రజెంట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా కళాశాలకు వచ్చి స్టడీ అవర్స్లో కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ కళాశాలకు చెందినటువంటి బాలికలు ఎన్నో ఆటల్లో, క్రీడల్లో కూడా వారు తమ సత్తాను చాటుకున్నారు. నేషనల్ లెవెల్స్లో కూడా హ్యాండ్బాల్లో కానీ, తర్వాత క్రాస్ కంట్రీ రేస్లో కొన్ని విషయాల్లో కూడా పిల్లలకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. చాలా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం దృష్ట్యా మున్సిపల్ కార్యాలయం ఎదుట పోలీస్ అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పాత బస్టాండ్, మున్సిపల్ రోడ్, పంత్ రోడ్ సమీపంలో మధ్యాహ్నం వరకు 144 సెక్షన్ అమలు చేశారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో షాపులను మూసివేయించారు. అవిశ్వాస తీర్మానం దృష్ట్యా మున్సిపల్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి బందోబస్తును నియమించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. భారీ బందోబస్తు నడుమ మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియ కొనసాగింది. ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయం వద్ద సర్వసమాజ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు మాట్లాడుతూ గోకుడు పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు, సదర్లు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవాన్ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ శర్మ, ముదిరాజ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ గత సంవత్సరం పెద్దమ్మ తల్లిని ప్రతిష్టాపన చేసి సంవత్సరం అవుతున్నందున ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలలో పెద్దమ్మ తల్లికి మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యావచనము, రక్షాబంధనం, అంకురార్పణ, ధ్వజారోహణము, కర్మణ పుణ్యావచనము, బలిహరణము, నిత్య హోమము, ప్రసాద వితరణ, పెద్దమ్మ తల్లి కళ్యాణోత్సవం జరిపించడం జరుగుతుందని అన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన సత్రం నిర్వహిస్తామన్నారు. ఈ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు రమేష్ మరియు ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి గ్రామంలోని మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ ఉత్సవాన్ని తిలకించి అమ్మవారి దీవెనలను తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గంగభూమన్న, ముత్యం, చిన్న సాయిలు, ప్రకాష్, లక్ష్మణ్, నరేందర్, జగదీష్, మహేష్, గంగాధర్, సభ్యులు, భక్తులు, స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి యొక్క ప్రథమ వార్షికోత్సవం సరిగ్గా పోయిన సంవత్సరం ఇదే రోజున మార్గశిర బహుళ అష్టమి రోజున ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హంపి స్వామివారి చేతుల మీదుగా యంత్ర స్థాపన, మూర్తి స్థాపన, ఇవన్నీ ప్రతిష్టా కార్యక్రమాలు పోయిన సంవత్సరం చేసుకోవడం జరిగింది. సరిగ్గా ఇదే రోజున మార్గశిర బహుళ అష్టమి ఈ రోజున ఈ ప్రథమ వార్షికోత్సవం అమ్మవారికి సంబంధించినటువంటి నిన్న కార్యక్రమం ప్రారంభమైంది. 3 రోజులు ప్రయాణిక దీక్షా కార్యక్రమంలో కూడా నిన్న ప్రథమంగా గణపతి పూజ, విద్యాహవాసన కార్యక్రమం, రక్షాబంధనము, నాంది, ఇడావాసనము, అంకురార్పణము, అగ్ని ప్రతిష్ట, స్థాపిత దేవతా పూజలు, హోమాలు, ధ్వజారోహణం కూడా చేసుకోవడం జరిగింది. వేల్పూర్ మండలం ఎంపీపీ భీమ జమున ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీడీఓ కమలాకర్ మరియు మండల విద్యాశాఖ అధికారి వనజారెడ్డి ఆధ్వర్యంలో
మండల పిఆర్టీయు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు 2024 సంవత్సరపు నూతన టేబుల్ క్యాలెండర్ మరియు గోడ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం విద్యారంగంలో బదిలీలు మరియు ప్రమోషన్ల విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వేల్పూర్ మండల పిఆర్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంకం నరేష్ దేవానందం పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టీయు ముందు వరుసలో ఉంటుందన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించి పదవి విరమణ పొందిన విశ్రాంత మండల విద్యాధికారి విద్యాసాగర్ రెడ్డి ఈరోజు మరణించడంతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని నిమిషం పాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మౌనం పాటించారు. సంవత్సరం 2024 కాలమాన్ని స్థానిక ఎంపీపీ భీమజమ్మ గారు మరి మండల రెవెన్యూ అధికారి గారు ఎంపీడీఓ కమలాకరణ గారు మా ఎంఈఓ గారైన అంగారెడ్డి మేడం గారు ఈ మండల మరి సర్పంచ్ గారు మోహన్ గారు మరి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ గారు దేవన్న గారు మరియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులందరి ఆధ్వర్యంలో ఈరోజు 2024 కాలమాన్ని ఆవిష్కరించడం జరిగింది. పిఆర్టీయు మండల క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీపీ భీమజమ్మ గారికి, అట్లాగే ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఎంపీడీఓ గారికి, మా ఎంఈఓ మనోజరెడ్డి మేడం గారికి, అట్లాగే మాతోటి మిత్రుడు ప్రధాన కార్యదర్శి జగనందం గారికి, అట్లాగే జిల్లా ప్రధాన పత్రిక సంపాదకులు జలంధరన్న గారికి, అట్లాగే పిఆర్టీయు అసోసియేట్ అధ్యక్షులు హరిశరణ గారికి, కాంతన్న గారికి, మిగతా అందరికీ, అట్లాగే వేల్పూర్ సర్పంచ్ గారికి, మా పిఆర్టీయు సేవ ప్లాస్టానికి గంగాధర్ గౌడ్ సార్కి అందరికీ కూడా నమస్కారాలు. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పిఆర్టీయు ఆధ్వర్యంలో మండల స్థాయిలో క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఘనంగా జరపాలనుకున్నాం. అందుకు సహకరించినటువంటి ఎంపీపీ మేడం గారికి ప్రత్యేకంగా మా మండల పిఆర్టీయు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉప్కాల్ మండల కేంద్రంలోని మర్రిచెట్టు దేవస్థానం వద్ద సాయి కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుండి సాయి గురు పారాయణాలు ప్రారంభించినట్లు అధ్యక్షులు అంజయ్య తెలిపారు. ఈ పారాయణం 7 రోజుల పాటు కొనసాగనుందన్నారు. ఇందులో 70 మంది పారాయణం చేస్తున్నారు. భక్తులు 5 రోజుల పారాయణానికి రావాల్సిన వారు రావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు పృథ్వీ, వల్లభ్, సాయిరెడ్డి, వెంకట్, పోషెట్టి, రాజు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు ముగిశాయని స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. గెలిచిన వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. జగన్పల్లి మండలంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం నెగ్గిన కౌన్సిలర్లు, పదవి కోల్పోయిన చైర్పర్సన్ వినీతా పవన్. మున్సిపల్ చైర్మన్ పదవిని తాము దక్కించుకుంటాం. మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. లాలన వృద్ధాశ్రమం మరియు అపురూప వెంకటేశ్వర ఆలయం దర్శించుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి భారీగా పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఏసీపీ జగదీష్ చందర్. వేల్పూర్లో ఎంపీపీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆధ్వర్యంలో పిఆర్టీయు క్యాలెండర్ల ఆవిష్కరణ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.